హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మా గ్రాండ్ పేరెంట్స్ వచ్చారు కాబట్టి మా అమ్మమ్మ తాత అయితే వచ్చారు కాబట్టి సో నేనైతే నా ఫేవరెట్, మా అమ్మమ్మ ఫేవరెట్, ఇంకా మా చెల్లెలు ఫేవరెట్ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట గైస్. సో ఈరోజు అయితే నేను ఎలా పన్నీర్ కర్రీ చేస్తానో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇది ఆన్ చేయాలి గైస్. ఫస్ట్ అయితే మనం ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. సో ఇదైతే ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనమైతే ఇదిగోండి ఇక్కడ మాకు స్పైసెస్ కనిపిస్తున్నాయి కదా, అవి అయితే వేస్తామన్నమాట. సో ఇది వచ్చేసి అయితే సినమన్, క్లోవ్స్, ఇలాచి. సో ఇదేంటో నాకు తెలియదు గైస్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి ఫ్లవర్, ఇంకా పెప్పర్ అయితే వేస్తాము గైస్. ఇంకా ఎండుమిర్చి కూడా వేస్తాము. దాని తర్వాత ఆనియన్స్, క్యాషు అయితే వేస్తాం. సో చూడండి, జింజర్ అయితే మళ్ళీ ఇవన్నీ అయితే వేసుకున్నాం అనమాట గైస్. సో ఇందులో అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే వేయాలి. ఫస్ట్ పసుపు వేసుకోవాలన్నమాట. సో ఇలాగైతే పసుపు వేసుకొని దీని తర్వాత అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి గైస్. ఇలాగైతే మంచిగా మిక్స్ చేసుకుని అయితే ఇలాగా మూత పెట్టేసుకోవాలన్నమాట. కాసేపు తర్వాత ఇందులో అయితే వాటర్ వేయాలన్నమాట గైస్. సో కాసేపు తర్వాత మీకు చూపిస్తాం. ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇలా అయితే మిక్స్ చేయి. సో ఎలాగైతే వాటర్ వేసి మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మళ్ళీ కాసేపు వరకు అయితే ఇలా మూత పెట్టేసుకోవాలి. సో గైస్ ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం ఇది ఏం లేదు. సో ఇక్కడైతే చూడొచ్చు ఇది మంచిగా అయితే అయిపోయిందనమాట. సో దీన్ని అయితే మనం కొంచెం చల్లగా చేసుకొని అయితే ఒక ప్యూరీ చేయాలన్నమాట. సో చూడండి గైస్, ఇక్కడ టమాటా ఇలాగంటే ఎలా అయిపోతుందో సో అలాగైతే అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఆపేసి దీన్ని చల్లగా చేసుకుందాం గైస్. గైస్ నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట. సో మనం చేసుకున్న ప్యూరీ అయితే ముందైతే ప్యాన్లోకి వేసుకొని సో కట్ చేసుకున్న పన్నీర్ అయితే నేను ఇలా వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేద్దాం. సో ఇలాగైతే నేను ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకున్నాను అనమాట. సో చూడొచ్చు, మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీ ఫేవరెట్ కర్రీని కూడా కామెంట్స్లో రాయండి. సో గైస్ మా మమ్మీ కూడా నాకు పక్క నుంచి కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. సో చూడొచ్చు, పన్నీర్ కర్రీ చేశాను కదా గైస్. ఇదైతే నేను మా తాతకైతే ఇస్తానన్నమాట. తాత పన్నీర్ నేనే చేశాను, టేస్ట్ చేయాలనుకుంటున్నా. సో మా తాత అయితే రివ్యూ ఇస్తాడన్నమాట. నిజంగా చాలా అట్లుంటారు మరి మన కుకింగ్ అంటే. అమ్మ నా దగ్గర నేర్చుకో అన్ని. సో మా కెమెరామ్యాన్ మా అన్ని అనమాట. మా అన్ని కొంచెం హట్ అవుతున్నాడు నాకు తాత నుంచి. నేను ఎందుకు హట్ అవుతాను గైస్, వండాల్సింది తెలుగు అదే కదా. సో ఇప్పుడైతే మా అమ్మమ్మకు కూడా ఇస్తాను. సో మా అమ్మమ్మకి కూడా రివ్యూ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మా అమ్మమ్మ దగ్గర మీకు చూపిస్తాను. మా అమ్మమ్మకి అయితే పన్నీర్ కర్రీ టేస్ట్ చేయమని ఇస్తుంది. అమ్మమ్మ నువ్వే చెప్పాలి ఎలా ఉందో. మోస్ట్ ఇంపార్టెంట్ రివ్యూ గైస్. అది మమ్మీ చేసి
అమ్మమ్మ మంచిగా వస్తే నేను చేశాను, మంచి రాలేదంటే మమ్మీ చేసి. ఎలా ఉన్నావమ్మా? చాలా చాలా బాగుంది. టెన్షన్ వచ్చేసింది. ఏదో మాస్టర్ షెఫ్ కాంపిటీషన్ ఇప్పుడే అయింది. సూపర్ ఉంది. లాస్ట్ షిఫ్ట్లో చెప్పాలా? సూపర్ ఉందిగా అది. అమ్మమ్మ అంతా అలా టేస్ట్ వచ్చింది, అది స్టైల్. ఇప్పుడు బాగుందా? సో గైస్ పన్నీరు ఎలాగున్నా మన ఇద్దరు ఫేవరెట్ ఇది. సో గైస్ ఇప్పుడైతే మీరు రివ్యూస్ చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఈసారి అయితే పన్నీర్ నెక్స్ట్ లెవెల్ వచ్చిందని. సో మీరు కూడా మీ పేరెంట్స్కి ఈ షేర్ చేయండి, లేదా మీరైనా ఈ పన్నీర్ కర్రీ అయితే ట్రై చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.